హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావు డెంటల్ యూట్యూబ్ ఛానల్. 25 సంవత్సరాలు ఉస్మానియన్ గాంధీలో సర్వీస్ చేసి 39 సంవత్సరాలుగా అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సామాన్య ప్రజలందరికీ దంత వైద్యం మీద అవగాహన కలిగించడానికి ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. మరిన్ని విశేషాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, కొంతమంది కట్టుడు పళ్ళ వల్ల నోరు దుర్వాసన వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? కొంచెం ఆ వ్యూస్కి వివరించండి. కొంతమంది కట్టుడు పళ్ళు అంటే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నమాట. ఈ కట్టుడు పళ్ళు కట్టించుకున్నట్లయితే అవి వాసన వస్తాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాసన ఎందుకు వస్తాయి అనేది వాళ్ళు గ్రహించరు. ఏంటంటే మేము చెప్తూ ఉంటాం, ఇప్పుడు ఈ కట్టుడు పళ్ళని రాత్రి తీసేసి ఒక మగ్గులో వేసి దాంట్లో క్లీనింగ్ పౌడర్ ఉంటుంది, డెంచర్ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది. ఆ క్లీనింగ్ పౌడరు లేకపోతే ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్ని కానీ వేసినట్లయితే ఈ కట్టుడు పళ్ళకు ఉన్న ఈ పాచంతా క్లీన్ అయిపోతుంది. మార్నింగ్ లేచి వాళ్ళు మంచిగా బ్రష్ చేసుకోవాలి, దీన్ని శుభ్రంగా కడగాలి, లోన కూడా ఇట్లాగా కడగాలి. అట్లా కడగకపోతే ఇప్పుడు చూడండి, ఇట్లా మచ్చలు అంటే పాచి ఇట్లా పెరిగిపోయి ఇట్లా మచ్చలు ఏర్పడతాయి అన్నమాట. ఈ మచ్చలు ఏంటంటే పాచి, ఈ పాచి ఎండిపోయి అంటే ఈ పాచి వల్లే మీకు నోరు దుర్వాసన వస్తాయన్నమాట. అంటే ఇట్లాంటి శుభ్రత తీసుకోనట్లయితే మీకు డెఫినెట్గా కట్టుడు పళ్ళు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ కట్టుడు పళ్ళని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకుని అవి మళ్ళా వాడుకోవాలి. అట్లా వాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాసన రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే డాక్టర్ రావు డెంటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.